యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి పోషించి సంరక్షించి కాచి కాపాడునుగాక. ఆమెన్ ఆమెన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 38 నుండి 40 వరకు చదువుకొని ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. తర్వాత 11 మంది శిష్యులు ఉన్నారు. ఒక ఆయన యూదా అతన్ని అప్పగించడానికి తన శత్రువుల దగ్గరికి వెళ్ళాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ముగ్గురును ఒక గుంపు పెట్టాడు, 8 మందిని గుంపు పెట్టి ఆయన ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇది మనం చూస్తూ ఉంటే 32వ వచనం నుంచి మనకు కనబడుతూ ఉంటుంది. అంటే నిజంగా ప్రార్థన ఎట్లా చేస్తున్నాడు ఆయన అనేది మనకు తెలియాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు ఈ భూమి మీద మహారోధంతోనూ కన్నీటితో ప్రార్థన చేశాడు. మరి ఆయన్నే తండ్రి, ఆయన్నే కుమారుడు, ఆయన్నే పరిశుద్ధాత్ముడు అయినా కూడా ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు అనేది మనం నేర్చుకోవాలి. మరి ఈనాడు మన ఆత్మీయ జీవితంలో ఎక్కువగా ప్రార్థన చేయడం, వాక్యము చదివి ధ్యానించడం, ఇవి 2 కళ్ళుగా పెట్టుకోవాలి. ఎవరైతే ప్రార్థిస్తారో వారు వాక్యం చదువుతారు, ధ్యానిస్తారు. ఎవరైతే వాక్యము చదివి ధ్యానిస్తారో వారు ప్రార్థిస్తారు. ప్రార్థించడం అంటే అర్థమైందంటే నీవు నీ తండ్రితో మాట్లాడుతూ ఉన్నావు. వాక్యము చదివి ధ్యానించడము అంటే అర్థమైందంటే నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈనాడు బంధువులతో మాట్లాడుతున్నారు, స్నేహితులతో మాట్లాడుతున్నారు, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, కుటుంబ సభ్యులతోనూ, ఫ్రెండ్స్తోనూ, కాలనీ వాళ్ళతో అందరితో మాట్లాడుతున్నావు. మంచిదే, మాట్లాడు. కానీ యేసయ్యతో ఎంతసేపు మాట్లాడుతున్నావు అది ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభుతో ఎంత మాట్లాడుతుంటే అంత నీతి, పరిశుద్ధత, యథార్థత నీలోనికి వస్తుంది. అలాగే నమ్మకము, విశ్వాసం, ఈ 5 గుర్తుంచుకోండి. ఎక్కువగా ఎవరు యేసుక్రీస్తుతో ప్రార్థన జీవితం కలిగి ఉంటారో వారి జీవితంలో నీతి, పరిశుద్ధత, యథార్థత, ఇవి 3, అలాగే మళ్ళీ నమ్మకము, విశ్వాసం కూడా కలుగుతుంది. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, సీమోనుతో మాట్లాడుతున్నాడు. మనం చూద్దాం 37వ వచనం. సీమోనా, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియనను మేలుకొని ఉండలేవా? ఎందుకు సీమోన్ని అడుగుతున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తాడు. అందరు ఏమనుకుంటున్నారు నన్ను అంటే ఫలాని వ్యక్తి ఫలాని వ్యక్తి ఫలాని వ్యక్తి అనుకుంటారని చెప్తారు. అప్పుడు వెంటనే పేతురు అంటాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవయ్యా అంటాడు. సరే, నువ్వు అన్నంత కాదు, ఇది దేవుడే బయలుపరిచాడని చెప్పేసి అక్కడ పేతురుతో మాట్లాడుతున్నప్పుడు తనకు జరగబోతున్న సంగతుల కోసం చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు తనకు జరగబోతున్న సంగతుల కోసం చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇట్లా అన్యజనులకును యూదులకును అప్పగించబడతాను, వాళ్ళను దూషిస్తారు, భయంకరంగా హింసిస్తారు, నన్ను సిలువ వేస్తారు, నేను చనిపోయి తిరిగి 3వ దినం లేస్తానని ఆ మాట చెప్పాడు. చెప్పినప్పుడు వెంటనే పేతురు అంటాడు, యేసుక్రీస్తు ప్రభుని గద్దించి, చేయబట్టుకొని గద్దించి, ఆ మరణం నీకు దూరమవునుగాక, అవసరమైతే నేను నీ కొరకు ప్రాణం పెడతానని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నీవు నా కొరకు ప్రాణం పెడతావా? ఈ రాత్రి చూడు, కోడి కూసే వరకు 3 సార్లు అబద్ధం ఆడతావు అంటాడు. వెంటనే కోడి కూస్తా అని చెప్తాడు. ఆ మాట మనకు ఇక్కడనే కనబడుతుంది. అంటే ఆ ఉద్రేకంతో మాట్లాడుతున్నాడు పేతురు. యేసు ప్రభువు చెప్పారు, ఈ రాత్రి కోడికి ఒక మునిపే నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు అన్నాడు, ఆడాడు. మళ్ళీ ఇప్పుడు పేతురు దగ్గరికి వచ్చి మాట మాట్లాడుతున్నాడు. సీమోనా, నీవు నిద్రిస్తున్నావా? మరి ఈనాడు కూడా చాలామంది నిద్రిస్తున్నారు. నిద్ర అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును ఆ దినం మర్చిపోవడం, ప్రార్థించకపోవడం,
వాక్యం చదవకపోవడం, వాక్యం ధ్యానించకపోవడం, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థనలో మరిచిపోయినప్పుడు ఏంటంటే నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్ర మత్తు మనిషిని శోధంలోను, శ్రమలోను, అవిశ్వాసంలోను, అపనమ్మకంలోను తీసుకొచ్చి అనేకమైన సమస్యలు, బాధలు, కష్టాలు వస్తాయి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఒక్క గడియ అయినను నీవు మేలుకొని ఉండలేవా అని చెప్పి మాట్లాడుతున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. అంటే ఇప్పుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్తున్నాడు. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. ఈ బలహీనమైన శరీరంలో బలము కలిగిన ఆత్మను పెట్టాడు దేవుడు. ఎందుకంటే ఆత్మ ఎందుకు పెట్టాడంటే, ఈ లోకంలో ఉన్నాడు దుష్టుడు, వాని సమూహం ఉంది, ఆకాశ మండలంలో దుష్టుని సమూహం ఉంది. కాబట్టి వాని ఎదిరించాలంటే ఆత్మసిద్ధమే. కానీ శరీరం బలహీనం అంటున్నాడు. ఈ బలహీనమైన శరీరాన్ని ఆత్మ స్వాధీనంలో తీసుకొచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. మెలకువ ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఇక మెలకువ ఉండి అంటే నిద్రపోదు, రాత్రింబాలు కాదు, దేవుణ్ణి మర్చిపోకూడదు ఆ దినం అని చెప్పి ఈ మాట మాట్లాడుతున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువ నుండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించాను. చూసారా, ఇంత ముందుకు ఏ మాటలైతే పలికాడో అవే మాటలు మళ్ళీ పలుకుతూ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థిస్తున్నట్టుగా మనకి అధ్యాయములో కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాలు ఉన్నాం. మనం శోధనలో ప్రవేశించకుండాలంటే కంపల్సరీ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. 4 ప్రార్థనలు చాలా ప్రాముఖ్యం, గుర్తుంచుకోండి. మొట్టమొదటిది వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగతంగా దేవునితో ఎక్కువగా సంభాషించాలి, గంటలు గంటలు ఆయనతో గడపాలి, మొదటిది. రెండవది కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన చేస్తే వ్యక్తి సమస్యలు పోతాయి, ఆరోగ్యం ఉంటాడు, ఆర్థికంగా ఉంటాడు. కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తే కుటుంబ సమస్యలు పోతాయి, ఆరోగ్యం ఉంటాడు, ఆర్థికంగా ఉంటారు. అలాగే ఉపవాస ప్రార్థన, అది కూడా వ్యక్తిగతంగా చేయొచ్చు, కుటుంబంతో చేయొచ్చు. ఉపవాస ప్రార్థన కూడా చాలా శక్తివంతమైంది. కఠినమైన వ్యాధి బాధలు, కఠినమైన సమస్యలు, బాధలు కూడా పోతాయి. తర్వాత సంఘ ప్రార్థన. నువ్వు ఏ సంఘానికైతే వెళ్తున్నావో ఆ సంఘ ప్రార్థన కూడా పాలు పొందమని బైబిల్ చెప్తుంది. ఈ 4 ఎవరైతే చేస్తారో వారు శోధనలు జయించే కృపను, జయ జీవితాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అలాగే సమృద్ధి దీవెనలు ఇస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని శోధనలో ప్రవేశించకుండామని ప్రార్థన చేయమని కోరారు. అలాంటి జీవితం మేము కలిగి ఉండే కృపను దయచేయమని మా ప్రార్థనలు విని జవాబు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి.